రాజమహేంద్రవరం స్థానిక తిలక్ రోడ్లోని తన టీడీపీ నగర కార్యాలయం వద్ద 19 మందికి సుమారు 30 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 1,10,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా మరో 85 లక్షల విలువైన 40 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా త్వరలో అందజేస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రేపు ఆదివారం 1,21,000 వచ్చింది. 4 లక్షలు బావుని హర్షిత గారు పిలువయా మీ వార్డ్ ఇన్ఛార్జ్ పేరు చెప్పమ్మా. చిన్ని నేను చెప్పానని చెప్పలేవే. 1,58,547 రూపాయలు వచ్చింది. లాస్ట్ లో ఒకసారి అందరినీ తీసుకున్నాను. అవునండి, బాలు వాళ్ళు అమ్మ పుష్ప గారు రండి అమ్మ, మెల్లిగి రండి, కింద చూసుకోండి. ఉంచే శాసగిరి గారు శాసగిరి గారు బిక్కిన వెంకట తిరుమలరావు వచ్చిందంటే అది చాలా ప్రమాదం చివరంజుల దాకా వెళ్ళొచ్చానండి. నేనైతేను అసలు నమ్మకం చెప్పలేదు, చచ్చిపోతాను అన్నారు. ఎవరో కూడా రూపాయి సాయం చేయలేదు. ఏదో మా తమ్ముడి దయ వల్ల బతికి భయపడ్డాను. డబ్బులు వస్తాయని నాకు నమ్మకం లేదు. మా తమ్ముడు ఏదో అందరినీ తెలుసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయని అన్నీ తీసుకొని డాక్టర్ గారిని అడిగాను. డాక్టర్ గారు సాయం చేశారు. దాని ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాము. ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ మీద ఏంటని కూడా అడగకుండా సంతకం పెట్టారు. నిజంగా ఈరోజు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. చాలా థ్యాంక్స్ అండి ఎమ్మెల్యే గారికి, వాసు గారికి. చాలా చాలా ఇంకా రుణపడి ఉంటామండి మేము తెలుగుదేశానికి. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాలు ఆపరేషన్ చేసుకున్నాను, నడవలేకపోయేదాన్ని అసలు. దాన్ని ఆపరేషన్ చేశారు, పెట్టుకున్నాం, బాగానే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు నా హృదయపూర్వక ఎమ్మెల్యే గారికి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన చెక్కులతో కలిపి ఇప్పటికీ 1,10,00,000 ఈ రోజున ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు సహకారం అందిస్తూ ఉన్నారు. ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే ఈ రోజున చెక్కులు ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ ఇవన్నీ చూడడం
చాలా సంతృప్తిగా ఉంది. ఇంత సంతృప్తి నాకు పొందడానికి కానీ, నాతో పాటు మా ఎన్డీఏ కూటమి నాయకులు పొందడానికి కానీ కారకులైన ఈ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఎన్నికల ముందు చెప్పారు, ప్రతి ఇంటికి పెద్దన్న పాత్ర పోషిస్తానని. పెద్దన్న పాత్ర అంటే ఇదే. వైద్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇలాగ ఆదుకోవడమే పెద్దన్న పాత్ర. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు, విమర్శ కాదు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి వైసీపీ వాళ్ళు. గత 5 సంవత్సరాలు మీరు సీఎం సహాయ నిధి నుంచి ఏ ఒక్క చెక్కైనా రాజమండ్రి సిటీలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది ఇవ్వాలి అని అంటే మనసు ఉండాలి, ఒక మంచి ఆలోచన ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ మనసు ఉంది, ఆ ఆలోచన ఉంది కాబట్టే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతమందిని ఆదుకుంటా ఉన్నారు. 1,10,00,000 ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చెక్కున రూపాన ఇవ్వడంతో పాటు ఇంకా 30 ఫైల్స్ ఉన్నాయి. ఆ 30 ఫైల్స్ విలువ సుమారు 80 లక్షలు. అంటే 2 కోట్లు అంటే చిన్న విషయం కాదు. నేను ప్రజలను కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను, మీరు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు మీకు ఉంటా ఉన్నాయో, ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో, మీరు వచ్చి నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోండి. మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు ఉపయోగపడే విధంగా, మీకు మేలు చేసే విధంగా మీ శాసనసభ్యుడు కృషి చేస్తాడని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.